అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. దాని మీద రాజనగరం నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతం, ముఖ్యంగా సీతానగరం మండలంలో, అదేవిధంగా కూరకొండ మండలంలో కొన్ని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి పంటలన్నీ కూడా నీటిలో మునిగిపోయినాయి. అదేవిధంగా పూనవరం గ్రామంలో అయితే ఒక కాలనీకి నీళ్లు కూడా కాలనీలోకి రావడం జరిగింది. వాళ్ళు వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా శ్రీరంగపట్నం గ్రామంలో ఒక పాత ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఇక్కడ అక్కడక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం, అదేవిధంగా మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ నేతలు, అదేవిధంగా సంబంధిత అధికారులు అందరూ కూడా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అందరికీ సూచించాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా దీని మీద మాకు ఇబ్బందులు వస్తున్నాయనే విషయాలు కూడా వారు దృష్టికి తీసుకెళ్తే వారు కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పటికే ఆర్డీఓ గారు కొన్ని చోట్ల పరిశీలించారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మరి కొద్దిసేపట్లో వచ్చి ఇక్కడ ములకలంకలో రోడ్లు అవి కొట్టుకుపోవడం, ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారు పరిశీలించడానికి కూడా వస్తున్నారు. రాబోయే 2-3 రోజులు కూడా ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచించింది. దాంతోపాటు సీజనల్గా వ్యాధులు ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా విపత్తుల శాఖ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ ఇబ్బందులు వచ్చినా సరే సిద్ధంగా ఉండి ప్రజలందరికీ కూడా మేము అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రైతులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోకి దయచేసి వెళ్ళొద్దు. అన్ఎక్స్పెక్టెడ్గా మనకి వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు మునిగిపోయిన పొలాలు ఉన్న రైతులకి మీరు ఏ భరోసా? ఇంకా దానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా కొన్ని చోట్లే వరి నాట్లు వేశారు, కొన్ని చోట్ల ఇంకా వేయలేదు. ఇదంతా ముందు వరదలు ఇది ప్రారంభం కాబట్టి ఇది ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఇప్పుడు ఇలా తగ్గిపోతే పర్వాలేదు, రైతులకి ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బందులు రైతులకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఎన్డీఏ కూటమి మాత్రం ప్రభుత్వం అంతా కూడా వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలియదు. మనం 4.2 lakhs వరకు వాటర్ పెట్టడం జరిగింది. సో అది ఇంకా మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కూడా రాలేదు. ఫస్ట్ వార్నింగ్ అంటే మనకి 10 lakhs వరకు రావాలి. కానీ మనకి మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ క్లోజ్డ్ సెకండ్ వార్నింగ్. ఎర్ర కాలువకు అంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో రెయిన్ ఎక్కువ పడడం వల్ల మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చాయి. ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా ముంపునకైతే గురయ్యాయి. ఇది మనకి మేజర్లీ నిడదవోలు అండ్ హైవేలో ఉన్న మండల్, నల్లజర్ల మండల్ ఎఫెక్ట్ అయింది. అగ్రికల్చర్ అయితే ఇప్పుడు వరకు మనం 3000 acres వరకు ఇవ్వండి అయింది. ఆల్మోస్ట్ 20-25 days ఏజ్ క్రాప్ అనేది ఉంది. దాంతో పాటుగా మనకి కొన్ని విలేజెస్కి కటాఫ్ అంటే రోడ్ల మీద వాటర్ రావడం అనేది జరుగుతుంది. సో ఎక్కడైతే మనకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయో అక్కడంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే సోర్స్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి. దెన్ మనం ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసినప్పటి నుంచి అక్కడ కూడా మనం ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ చేయడం జరుగుతుంది. సో రెవెన్యూ ఆఫీసర్స్ ద్వారా రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర ఆల్రెడీ రిలీఫ్ సెంటర్స్ స్టార్ట్ అయ్యాయి. అదే నిడదవోలు అండ్ నల్లజర్ల మండలంలో మిగతా ఏరియాస్లో ఐడెంటిఫై చేసుకొని ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అన్ని కూడా అడ్వాన్స్గా డ్రా చేసి పెట్టుకోవడం జరిగింది. యాజ్ అండ్ వెన్ రిక్వైర్మెంట్ వస్తుందో వీళ్ళు ఎక్స్టెండ్ రిలీఫ్ మెజర్స్, అలానే దానికి అసోసియేటెడ్గా ఫోడర్ సప్లై ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అయింది. అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్కి మనము ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ ఏరియాస్ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయాల్సి అవసరం అయినప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడానికి కూడా రెడీగా ఉంది. అలానే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది.
అలానే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఎస్సీ ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తూ ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించేటట్టుగా చేస్తున్నాం. అర్బన్లోకి వస్తే రాజమండ్రి అర్బన్లో కూడా కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఒక 4 టీమ్స్ని మేము ఫామ్ చేసి కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి. వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ట్రైన్ అవుట్ చేయడం కానీ అదర్వైజ్ ఎక్కడైనా మనకి ఓవర్ఫ్లో అవుతున్న పక్కన ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కానీ అలాంటివన్నీ కూడా ఫేస్ ఎనీ అడ్వర్స్ సిచ్యువేషన్ అండ్ ఏ లాస్ హ్యూమన్ లాస్ అండ్ యానిమల్ లాస్ లేకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఏటిగట్టు వీక్ అంటే మనకి 90 కిలోమీటర్స్ ఉంది అన్నారు. అక్కడ మనకి ఎక్కడ కూడా అంత వీక్ పాయింట్ లేదు, కానీ ఒక్క పాయింట్ సీతానగరంలో ఉన్నాం. అదే ఇప్పుడే ఆన్ విజిటింగ్. అక్కడ అవసరమైనప్పుడు మనం మొబిలైజ్ చేసి శాండ్ బ్యాగ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం బురద కాలువలో కూడా కొంచెం ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ చేయాలి అన్నారు. దట్ వీఆర్ శాంక్షనింగ్ అండర్ డిజాస్టర్. ఆ వర్క్స్ సో మనకి ఇప్పటి వరకు గోదావరి ఫ్లడ్ వల్ల మనకి ఇనండేషన్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. బట్ ఎర్ర కాలువ ఫ్లడ్ వల్ల ఇనండేషన్ ఇప్పటి వరకు 3000 ఎకరాస్ వరకు ముంపులా గురైంది. అది ఎన్యూమరేట్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాం. తర్వాత రెయిన్స్ తగ్గినాక డీటెయిల్డ్ ఎన్యూమరేషన్. ఒకవేళ టోటల్గా నర్సరీస్ కానీ అదర్వైజ్ క్రాప్ కానీ డ్యామేజ్ అయితే ఇన్పుట్తో సబ్సిడీతో మనం సీడ్ సప్లై చేసుకోవచ్చు. డయేరియా అనేది మనకి 2 మండలాల్లో రిపోర్ట్ అయ్యింది, సీతానగరం తర్వాత రంగంపేట. ఆ తర్వాత మనం కొంచెం విస్తృతంగా చర్యలు తీసుకోవడం జరిగింది. లాస్ట్ సాటర్డే మ్యాక్సిమం ఆల్ ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేసి కోఆర్డినేషన్. ఇప్పుడు కూడా మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉంటారు. ర్యాండమ్గా శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. సో ఈ వాతావరణంలో మరలా మనం డయేరియా ఎఫెక్ట్ అయితే ఇంకా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది కాబట్టి ఆ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అర్బన్లో అయితే ఈవెన్ ఎక్కడెక్కడైతే వాటర్ సేల్ పాయింట్స్ ఉన్నాయో కమిషనర్ ఆధ్వర్యంలో అది కూడా చేస్తున్నారు. అందుకే మనకి లాస్ట్ సీతానగరంలో కొంచెం మనకి ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి కేసెస్ అయితే ఐడెంటిఫై కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.